పాడుకుందాము. స్తోత్రము యేసునాథా, నీకు సదా స్తోత్రము యేసునాథా, స్తోత్రము యేసునాథా, నీకు సదా స్తోత్రము యేసునాథా, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పేత్ర పౌత్రాత్మలకు, స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము పేత్ర పౌత్రాత్మలకు. నేడు నీదు నామమందు నమేము చేరి స్తుతించునట్లు, నేడు నీదు నామమందు మేము చేరి స్తుతించునట్లు, చేసిన కృపకే నీకే నిరంతరము స్తోత్రము చేసేదము, చేసిన కృపకే నీకే నిరంతరము స్తోత్రము చేసేదము. నీదు రక్తధారచే కలిగిన సజీవ నవ మార్గము, నీదు రక్తధారచే కలిగిన సజీవ నవ మార్గము, దాసులము తండ్రి సన్నిధి చేరాను నిత్యము స్వాతంత్రము, దాసులము తండ్రి సన్నిధి చేరాను నిత్యము స్వాతంత్రము. ఇట్టి ప్రభావమేనా పదవిని పురుగుల మగు మాకు, ఇట్టి ప్రభావమేనా పదవిని పురుగులమైన మాకు, ఇంత దయతోడానిచ్చిన కృపమ కెంతోయునాశ్చర్యము, ఇంత దయతోడానిచ్చిన కృపమ కెంతోయునాశ్చర్యము. దూతల సైన్యములు శృంగార గీతములనెప్పుడు, దూతల సైన్యములు శృంగార గీతములనెప్పుడు, రాజాధిరాజా నీకు స్తుతులు పాడుచు నార్భటించుచుందురు, రాజాధిరాజా నీకు స్తుతులు పాడుచు నార్భటించుచుందురు. నీవు తప్ప మాకు పరమందున వేరెవరు కలరు, నీవు తప్ప మాకు పరమందున వేరెవరు కలరు, ఇద్ధరయందు నీవు తప్ప మాకు ఆధరణ ఎవరు, ఇధరయందు నీవు తప్ప మాకు ఆధరణ ఎవరు. స్తోత్రము యేసునాథా, నీకు సదా స్తోత్రము యేసునాథా, స్తోత్రము చెల్లింతుము దాసులము పేత్ర పౌత్రాత్మలకు, స్తోత్రము చెల్లింతుము దాసులము పేత్ర పౌత్రాత్మలకు. వందనాలంటే అందరికీ వందనాలు. దేవుని సన్నిధానంలో
వాక్యం చదువుకుందాము. హబక్కూకు రాసిన గ్రంథము మొదటి పరిచయం అధ్యాయం. కూడా చెప్పండి మా, మీ పరిచయ వాక్యాలు కూడా చెప్పండి. పరిచయ వాక్యాలు చెప్పాలి అంటే, నా పేరు మేరీ జహాంగీర్. హైదరాబాద్లో కాచిగూడ బెతెస్తా సంఘానికి వెళ్తాము. నాకు ఒక పాప, 2 బాబులు. నేను యాజ్ ఎ టీచర్గా చేస్తున్నాను. మా హస్బెండ్ ఓయూలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. నా తల్లి తండ్రి అన్యులుగా ఉన్నప్పుడు నా తండ్రిని దేవుడు ఆయన అపారమైన కృప చేత రక్షించుకొని అన్యగృహములో నుండి ఆయనను పిలుచుకోవడం వలన దేవుడు ఆయన పిలుపుకు లోబడి తండ్రి రక్షణలోకి వచ్చినాడు. ఆ వచ్చిన నాటి నుండి, బాల్యం నుండి దేవుడు మమ్మలను ఆయన కృపా బాహుల్యత చేత కాచుకుంటూ, కాపాడుకుంటూ, నడిపించుకుంటూ వస్తున్నాడు. వివాహ జీవితంలో కూడా మేనరికమున్న వివాహమే. ఇప్పటికీ కూడా వాళ్ళు సరి అయిన రీతిలో రక్షణలో లేకున్నా కూడా దేవుని కృప వలన వివాహమైన తర్వాత, నా బిడ్డలు పుట్టిన తర్వాత సంపూర్తిగా రక్షణలోకి వచ్చి అత్త మామయ్య కూడా రక్షింపబడి, ఆడబిడ్డ ఒక ఆమె కూడా రక్షింపబడింది, తన భర్త కూడా రక్షింపబడ్డారు. ఈ విధంగా విశ్వాస జీవితంలో కొనసాగుచున్న ఈ చిన్న కుటుంబం పరిచయం ఇది. అయితే బెతెస్తా సంఘంలో సహోదరి మల్లేశ్వరి సహోదరి ఉన్నారు మన మధ్యలో. తను ఇద్దరము కలిసినప్పుడు, ఆంటీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మోకాలు సర్జరీ అయినప్పుడు అప్పుడు కలవడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ జూమ్ మీటింగ్లో కలవడం ప్రారంభమైంది. కలవడం వలన ప్రతి దినము వాక్యానుసారంగా ఎంతగా బలపరచబడుతున్నామనంటే, అనుదినము ఆయన ప్రార్థన ద్వారా, ఆయన సన్నిధి, ఆయన కృప నిరంతరం అనుభవిస్తూ ఉన్నాను. ప్రతి విషయానికి ప్రార్థించమని చెప్తూ ఉన్నప్పుడు ఎంతో భారముగా ఈ ప్రేయర్ గ్రూప్లో పెడుతూ ఉన్నారు. అందరు ప్రార్థిస్తున్నారు. నిన్ననే సాక్ష్యం చెప్పాను ఏ విధంగా దేవుడు ఉపకారం చేసి ఉన్నాడనేసి. ఈ విధంగా నా పరిచయం ఇది. ఆంటీ ఎప్పుడైతే అడిగారో వాక్యం చెప్పాలమ్మా అని అంటే, అప్పటి నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. దేవా, నేనేం చేయాలి, నాకైతే ఏమీ రాదు, నేనేం చేయలేని దాన్ని, నాకు తెలీదు అని దేవుని అడుగుతూ ఉన్నాను. అయితే సహోదరి, నేను ఇద్దరం కలిసినప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువగా మేము వాక్యం చదువుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటాము. ప్రస్తుతం సమాజంలో ఒక సంఘటన జరిగి ఉన్నది. దాని మీద నిరంతరం చర్చ జరుగుతూ ఉన్నది. ఆ విషయం గురించి మనం కూడా ప్రార్థిస్తున్నాం. అదే ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య. ఆ సమయంలో మేము ప్రార్థించుకోవాలి అని అనుకున్నప్పుడు, వాక్యం చదవాలని అనుకుంటే, ఎందుకో దేవుడు ఈ హబక్కూకు గ్రంథం చదవమని ప్రేరేపించినాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కనీసం ఒక 5-6 సార్లైనా నేను ఈ హబక్కూకు గ్రంథాన్ని నేను చదివి ఉంటాను. హబక్కూకు మన ప్రవక్తలందరిలో ఒక చిన్న ప్రవక్త. హబక్కూకు పేరు ఏంటిదంటే కౌగలించుకోవడం, హత్తుకొని ఉండడం అని అర్థం అన్నమాట. అలాంటి హత్తుకున్న హబక్కూకు ఈ గ్రంథంలో 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 అధ్యాయాలు కూడా 3 విధాలుగా ఆలోచన వచ్చింది నాకు అనమాట. మొదటి అధ్యాయం నేను మాటి మాటికి చదువుతుంటే 2-4 వచనాలు మాటి మాటికి నాకు దాని మీదకే కను దృష్టి వెళుతూ ఉన్నది. 2వ అధ్యాయానికి నేను వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో 3వ వచనం, 4వ వచనం మీద దృష్టి వెళ్ళింది. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు 2వ వచనము నూతన కార్యము జరుగుతుంది అనేది, దాని తర్వాత నాకు బాగా దృష్టికి తీసుకొచ్చింది 17, 18, 19 3 వచనాలు.
వీటి మీద దృష్టి ఉంచి తండ్రి నీ చిత్తం ఏమైందో నెరవేర్చిన ఆయన నువ్వే బయలుపరిచి మాట్లాడమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు చిన్న చిన్న తలంపులు ఇచ్చిన్నాడు. ఆ తలంపులు నేను మీ మధ్యలో పెడుతూ ఉన్నాను. ఇంతటి యోగ్యరాలని కాను, నాకే యోగ్యత లేదు. కేవలము ఆయన కృప చేత ఈ వాక్కులను మీ సన్నిధిలో పెడుతున్నాను. బై మిస్టేక్ తెలిసి తెలియక ఏదైనా పొరపాటు జరిగితే క్షమించండి. మొదటి అధ్యాయము చదువుకుందాం. హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము. ప్రవక్త యగు హబక్కు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నువ్వు రక్షింపకను ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూచినను నాశనము బలాత్కారం అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరగకుండా మానిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. ఈ వాక్యాలు చదువుతూ ఉంటే మాటి మాటికి నాకు అనిపిస్తున్నది అనిపించింది, ప్రస్తుతం సమాజం ఈ విధంగానే జరుగుతున్నది. ఎక్కడ చూసినా కూడా అన్యాయము, అక్రమము, న్యాయం లేని పరిస్థితినే జరుగుచున్నది. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? హబక్కుకు దేవునిని హత్తుకున్న వ్యక్తి అయి ఉండి ఈ పరిస్థితులను చూసి వాటిని చూడనల్లకపోతున్నాడు. నేను ఎందుకు ఈ దోషాలన్నీ చూడాల్సి వస్తున్నది ప్రభువా? నువ్వెందుకు ఈ విషయాలన్నీ నా కంటికి కనిపింప చేస్తున్నావు అని హబక్కుకు అన్నట్లుగా ప్రస్తుతము మన కళ్ళ ముందు సమాజం ఇదే విధంగా జరుగుచున్నది. ఎక్కడ చూసిన అన్యాయము, అక్రమము, విరోధమైన క్రియలు, కలహాలు, జగడాల చేత నింపబడి ఉన్నది. ఈ విషయాలను చూసి హబక్కుకు మొరపెడుతూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, తండ్రి ఎందుకు నాయనా ఈ విధంగా, ఎందుకు ఈ విధంగా? అయితే ఈ విషయాలు చదువుతుండే నేను అనుకున్నాను, తండ్రి ఎందుకు నాయన సమాజంలో ఈ విధమైన క్రియలు ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నాయి అని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దుష్టత్వము ఎక్కడ చూసిన, నాశనము ఎక్కడ చూసిన, బలాత్కారము, జగడాలు, కలహాలు ఇవి కనిపిస్తున్నాయి. ఇవి కనిపించడానికి కారణం ఎందు ప్రభా? ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అని నేను దేవుని సన్నిధానంలో ఆలోచిస్తూ ఉంటే, కారణం ఏంటిది అని అంటే మనము ఐజయా చాప్టర్ 1, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనాలను మనం చూస్తే, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేళ్లకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. సమాజం ఈ విధంగా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఆయన నామాన్ని మర్చిపోయి, ఆయన నామాన్ని అవమానపరుస్తూ, ఆయనకు విరోధమైన కార్యములు చేస్తూ, ఎంత స్పష్టంగా యెషయా ఇక్కడ చెప్తున్నాడంటే, ఎద్దు ఎద్దు తన కాము తెలుసు, గాడిదకు తన పని తెలుసు, కానీ ప్రియమైన పిల్లలకు ఎంతోగానో ప్రేమించి ఎన్నుకొని ఏర్పరచుకున్న తన ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం ఇది యోచన లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల గురించి రాసినాడేమో, కానీ ఈరోజు అన్యులమైన మనము అంతకంటే దీనమైన పరిస్థితి, అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటున్న ఈ సమాజంలో ఈ విధమైన కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఈ విధమైన కార్యములు జరుగుతూ ఉంటే ఏమి చేయాలి, ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అనేసి మొదటి అధ్యాయంలో హబక్కుకు దేవునితో మొరపెడుతూ ఉన్నాడు. అయ్యా, నా మొర విను, నాకు ఉత్తరం దయచేయి అని చెప్తూ ఉన్నాడు. ఇదే గాని ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనానికి వెళ్తే, సమాజంలో ఏ విధంగా దుష్టత్వము వ్యాపించి ఉన్నది, ఎందుకు వ్యాపించి ఉన్నది అనేది రాయబడి ఉన్నది. ఏంటంటే, యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు, అయినను న్యాయము విధించుటకు గూర్చి నేను నీతో మాట్లాడుదును.
దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లెదరు, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములిచ్చుచున్నారు. ఇర్మియా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. నువ్వే నాయనా తండ్రి, నువ్వే నాయనా ఈ దుష్టులను ఫలింప చేస్తున్నావు, అభివృద్ధి చేస్తున్నావు, వారికి సరి చేస్తున్నావు అని అని ఇర్మియా గ్రంథంలో మొదటిగా రాయబడి ఉన్నది. ఆ విషయమే ఇక్కడ హబక్కుకు యెహోవాతో దేవునితో మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో, యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? మేము మరణము నొందము. యెహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. హబక్కుకు దేవునితో అడుగుతున్నాడు, నాయనా నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నీతిమంతుడవు, నువ్వు రాజులకు రాజువు, నువ్వు ప్రభులకు ప్రభుడవు, న్యాయాధిపతివి. ఇలాంటి పరిస్థితి జరుగుతుంటే, అది నీ కళ్ళ ముందు కనిపిస్తుంటే, ఈ దోషత్వాన్ని నువ్వెందుకు చూడగలుగుతున్నావు? ఎందుకు ఈ విషయాన్ని చూస్తున్నావు? దుర్మార్గులు తమ కంటే ఎక్కువగా నీతిపరులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు? ఈ దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నువ్వు చూచి ఎందుకు ఊరుకున్నావు అనేసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఈ వచనము చదువుతూ ఉంటే నాకు ఈ ప్రస్తుతము సమాజంలో జరుగుతున్న పరిస్థితిలో క్రైస్తవులు అనే వారు ఆచరించుతున్న ఆచారం వైపు నా దృష్టి వెళ్ళింది. 4వ వచనంలో అంటున్నాడు, నీతి పరులను చుట్టుకొందురు, భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది. మన రక్షకుడును మన తండ్రి యేసుక్రీస్తు మన కొరకే, ఈ లోకమునకు మన పాప విముక్తి కొరకే, మన విమోచన కొరకే ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఈ కార్యమే ఆయనకు జరిగింది. నీతిమంతుడై ఉండి, న్యాయాధిపతి అయి ఉండి, పరిశుద్ధుడై ఉండి, సర్వాధికారి అయి ఉండి, మాట మాత్రము సెలవిచ్చి సమస్తాన్ని సృష్టికర్త అయి ఉండి, మనల్ని మాత్రము తన స్వహస్తములతో, తన స్వప్రణాళిక అనుసారంగా, తన ఇష్టానుసారంగా మనల్ని స్వహస్తములతో నిర్మించుకుంటే, విరోధ భావము కలిగి ఆయాసకరమైన క్రియలు చేస్తూ దుష్టత్వము, నాశనము, వ్యభిచారము, దుర్మార్గతకు లోనై ఉన్న పరిస్థితిలో పడి ఉన్నప్పుడు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా దుష్టత్వములు, దుర్మార్గులు ఈ కార్యంలో చేసినారు. అదే దాన్ని కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి ఉన్నది. బాషాను వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి. చీల్చుచును గర్జించుచునుండు సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. సమాజంలో ఇశ్రాయేలు ప్రజలు బెత్లెహేములో ఆయన తిరుగుతూ యెరూషలేములో ఉన్నప్పుడు ప్రజల యొక్క రక్షణ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చి తపన పడుతున్న సమయంలో వృషభముల వారే ఆయనను అల్లుకొన్నారు, అనుముకున్నారు. ఆయనను చంపడానికి, ఆయనను హింసించడానికి అనుక్షణం ఆయనను వెంటాడుతూ ఉన్నారు. లాస్ట్గా మన ప్రభును సిలువ వేయడానికి తీసుకెళ్ళినప్పుడు నీతిమంతుడు అనేసి పిలాతు కూడా తన చేతులు కడుక్కొని చెప్పినాడు, ఈయన నీతిమంతుడు, ఈయనలో ఎలాంటి దోషం లేదు అని మన రక్షకుని గురించి చెప్పితే, అన్యులైన వారు అక్కడున్న అధిపతులు వాళ్ళందరూ సిలువ వేయాలి, సిలువ వేయాలని గట్టిగా కేకలు వేసినారు. జీవాధిపతి అయిన మన తండ్రి, సర్వాధికారి అయిన తండ్రి ఆ సిలువ వేసి ప్రాణం అర్పించి ఆ విలువైన రక్తము చేత కడుగుకొని ఈ పాపం నుండి, దుష్టలోకము నుండి విడుదల దయచేయడాన్ని గురించి ఆయన ఆ బాధనంతటిని అనుభవించినాడు, ఆ శిక్షనంతటిని అనుభవించినాడు. అనుభవించి తన కార్యములను నెరవేర్చుకున్నాడు, సంపూర్తి చేసినాడు.
ఎలాంటిది మనము చెల్లించకుండా, ఆ విలువ చెల్లించడానికి మనకి యోగ్యత లేదు. కానీ ఏదియు చెల్లించకుండా కేవలము నమ్మి విశ్వసించడం వలన రక్షణ మనకు కలగజేసేటట్లుగా అనాది కాల సంకల్పంలోనే ఆయన నిర్ణయించుకున్నాడు. ఎంత శ్రేష్టమైన తండ్రి, ఎంత గొప్ప దేవుడు అనంటే ఆయన చెప్పలేనంతటి, ఊహించడానికి కూడా మనకి ఎలాంటి అర్హత లేదు. అంత శ్రేష్టమైన తండ్రిని ఈ విధంగా నీతిమంతుడు ఆయనను చుట్టుకొని అన్యాయము చేసి అన్యాయముగా ఆయనను సిలువకి వేసినారు. అయినప్పటికైనా ఆయన మౌనముగా ఉన్నాడు. ఏమీ అనలేదు, మారేమీ చెప్పలేదు. మరణాన్ని మాత్రం భరించినాడు. సమాజంలో మనం జీవించుతున్న ఈ కాలంలో విశ్వాస జీవితం కొనసాగడానికి గురించి ఇదే అవసరం ఉన్నది, ఇదే జరుగుతూ ఉన్నది. విశ్వాసులైన వారు ఎన్నో హేళనలు పొందుతూ, అవమానము పొందుతూ, హింసలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. స్త్రీలనైతే చెప్పలేనన్ని విధాలుగా హేళనకు గురి చేస్తున్నారు. ఈ విషయాలన్నీ చూసి ఆనాడు హబక్కుకు మొరపెట్టినట్లుగా ఈనాడు మనం కూడా మొరపెడుతూనే ఉన్నాము. తండ్రి, మణిపూర్ పరిస్థితి ఏంటిది? ఛత్తీస్గఢ్ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రాల పరిస్థితి ఏంటిది? ఎందుకు నాయనా ఈ విధంగా జరుగుతున్నదని కన్నీరు కారుస్తూ ఉన్నాం. కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు, ఏమీ అనడం లేదు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న విషయాలన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా మౌనంగా చూస్తూ ఉంటే, కునుకక నిద్రపోక నీ దేవుడు నిద్రపోతున్నాడా అని ప్రశ్నించే ప్రజలు కూడా ఉన్నారు. దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించవలసింది. శాశ్వతమైన ప్రేమ చేత ఆయన మనల్ని ప్రేమించి ఇంతగా కృప చూపుకుంటూ వస్తూ ఉంటే, ఇంతగా ప్రేమ చూపించుకుంటూ వస్తూ ఉంటే, మొరపెడుతూ మొరపెడుతూ ఆయన సన్నిధానంలో మనం అలాగా ఉంటే ఆయన మనకు తప్పనిసరిగా ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆయన ఎన్నడూ మౌనముగా ఉండడు. ఇదే 2వ అధ్యాయానికి వచ్చినామనంటే, ఆయన ఇక్కడ హబక్కుకుతో మాట్లాడుతూ హబక్కుకు ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు అడుగుతా ఉన్నావు నన్ను, కానీ హబక్కుకు ఎదురు చూస్తున్నాడు. ఎలాగ ఎదురు చూస్తున్నాడంటే, కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందుననుకొనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. భారము చేత, బాధ్యత చేత దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఆయన తప్పనిసరిగా ఆన్సర్ ఇచ్చే తండ్రి అని ఆ నమ్మకం కూడా ఆయనకుంది, ఆ విశ్వాసం కూడా ఉంది. విశ్వాసం ఉండి, నమ్మకం ఉండి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, కావలి స్థలం మీద అంటే ఎక్కడో ఒక చౌక్ కావచ్చు, ఏదో ఒక స్థలంలో ఆయన ఎదురు చూసుకుంటూ ప్రాకారం దగ్గర ఎక్కడో స్థలంలో నిలబడి ఆయన దేవుడు ఏం ఆన్సర్ ఇస్తాడా అని గోపురము మీదను కనిపెట్టుకొని ఎందుననుకొని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, చదువువాడు పరుగెత్తుచు చదువు వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలుక మీద స్పష్టముగా రాయము. దేవుడు ఎంతగా హబక్కుక్తో మాట్లాడే ఎలాగా ఆన్సర్ ఇస్తున్నాడంటే, నువ్వు అడుగుతున్నావు కదా, నేను నీకు ఆన్సర్ ఇస్తున్నా, కానీ నేను ఇచ్చేదాన్ని నువ్వు ఎట్లా రాయాలని అంటే, చదువు వాడు పరుగెత్తుచూ చదువ వీలు కలుగునట్లు. పరిగెత్తుతూ ఉంటే ఎంత పెద్దదైనా సరిగా చదవలేం మనం. కానీ ప్రభువు చెప్తున్నాడు ఏంటిదంటే, నువ్వు ఆ విధంగా రాయాలి. ఆ విధంగా రాయేసి నువ్వు అక్కడ పెడితే ప్రతి ఒక్కరూ అది చూడాలి అనే ఒక ఉద్దేశంతో ఆ, దేవుడిచ్చే ఆ యొక్క ఆన్సర్ని ప్రతి ఒక్కరు చదవాలనే ఉద్దేశంతో దేవుడు అక్కడ చెబుతూ ఉన్నాడు. చెప్పుకుంటూ వచ్చి ఆయన ఏం చెప్తున్నాడంటే, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. 4వ వచనం. దేవుడైన యెహోవా హబక్కుకుతో మాట్లాడుతూ ఆయన దర్శనంకి ఆన్సర్ ఇస్తూ ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రస్తుతం సమాజంలో ప్రియులు ఈ విధంగా ఉన్నా సరే, యథార్థ పరుగులు కాక, యథార్థత లేదు,
ప్రశాంతత లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నా వారేం చేస్తారు? తమతో తాము అతిశయపడుదురు. మాకే చాలా ఉంది, మాకే చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉన్నది. ఈనాడు ప్రస్తుతము ఒక బుక్ సైన్స్ ఈ విధమైన జ్ఞానములతో నింపబడి ఉండి, ఇదే మా జ్ఞానము, ఇదే మేము సంపాదించిందని చాలా అతిశయపడుతూ ఉన్నారు. కానీ ఆయన ఇలాంటి అతిశయం అంతయు ఆయన ముందు దేనికి పనికి రాదు. పాత నిబంధనలో మనము ఆ ఆది కాండంలో మనం చూసుకున్నప్పుడు అదే జ్ఞానము పొందుకొని ప్రజలందరూ కలిసి బాబేలు గోపురం కట్టుకున్నారు. కానీ జరిగింది, భాషను తారుమారు చేసేయడం వలన ఎక్కడికక్కడ నానిగిపోయింది. ఈ విధంగా దేవుడు ఏ అతిశయము కలిగి ఏ విధంగా జీవించినా దాన్ని ఆయన నిర్మూలం చేయగలడు. అయితే ఇక్కడ ఉన్న ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇది మనకు ఆది కాండంలో నుంచి ప్రారంభమైంది. నూతన నిబంధనకు వస్తే రోమా పత్రికను చూసుకుంటే, గలతీ పత్రిక చూసుకుంటే, హెబ్రీ పత్రిక చూసుకుంటే, వీటిలలో ఎక్కువగా విశ్వాసం గురించి ఉంటుంది, ఎక్కువగా నీతి గురించి ఉంటుంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. అప్పుడు ఈ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని అంటే నాకు ఆలోచన వచ్చింది, అవును ప్రభా, నీతిమంతుడు ఎవరెవరు, నీతిమంతుడు అంటే ఏంటిది అనేసి నేను ఆలోచించినప్పుడు, ఎలాంటి దోషము లేకుండా, ఎలాంటి కలహము లేకుండా దేవుణ్ణి ఆశ్రయించి ఆయనను నమ్మి విశ్వసించిన వాళ్ళు నీతిమంతుడు. ఎంతమందో ఉన్నారు వాక్యంలో, ఎంతమందో రాయబడి ఉన్నది అని నేను ప్రారంభం నుంచి కొంచెం ఆలోచన చేద్దామని ఆలోచన చేసిన. ఇందులో ఒక ఆరుగురిని మనం తీసుకుందాము. మొట్టమొదటిగా నీతిమంతుడు ఎవరైనారంటే హెబేలు. హవ్వ ఆదాముకు కలిగిన కుమారుడు. జెనెసిస్ ఆది కాండము 4వ అధ్యాయము 3వ వచనం 4వ వచనాన్ని మనం చూస్తే, హెబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హెబేలును అతని అర్పణను లక్ష్యము పెట్టెను. ఇక్కడెక్కడ విశ్వాసము నీతి అనేది కనిపించట్లేదు, డైరెక్ట్గా కనిపించట్లేదు. కానీ ఇండైరెక్ట్గా ఉన్నది ఏంటిది అని అంటే, హెబేలుకు తెలుసు ఆదాము హవ్వలు కన్నప్పుడు తర్వాత నుంచి వాళ్ళు ఏ విధంగా జీవించినారో అది తెలిసి ఉంటుంది. తెలిసి ఆయన ఏం చేస్తాడు అని అంటే, శ్రేష్టమైన దానిని బలి అర్పిస్తాడు. తను చేసే పనిలోనే తన ఒక దేనిని కొవ్విన వాటిలో కొన్ని తెచ్చెను, తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతనికి అర్పణలను లక్ష్య పెట్టెను. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, తొలిచూలును తెచ్చిండు, క్రొవ్విన వాటిని తెచ్చిండు. అంటే హెబేలు దేవునికి ఎంతగా శ్రేష్టమైనవి ఇచ్చినాడు అని అంటే అంత శ్రేష్టమైన ఇచ్చినాడు. మొదటి స్థానం ఆయనకి ఇచ్చినాడు, మొదటిది ఆయనకి అర్పించినాడు. సో నేను అర్పించడం వలన దేవుడు లక్ష్య పెడతాడు అని అనుకున్నాడు. దేవుడు లక్ష్య పెట్టాడు కూడా. ఇదే ఎలాగ లక్ష్య పెట్టాడు అనేసి హెబ్రీ గ్రంథకర్త విశ్వాసుల వీరులలో హెబేలు పేరును కూడా రాయబడి ఉన్నదనమాట. హెబేలు మొట్టమొదటిసారిగా విశ్వాసమును బట్టి 11వ అధ్యాయము 4వ వచనము, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హేబేలుకు సాక్ష్యం ఇచ్చింది దేవుడే. ఎందుకు అనంటే ఆయన అర్పించిన అర్పణ శ్రేష్టమైనది అర్పించినాడు. అర్పించినప్పుడు దేవుడే ఆయనను నీతిమంతుడని చెప్పినాడు. మన జీవితంలో, విశ్వాస జీవితంలో హేబేలు వలె మనం ఏ స్థానంలో ఉన్నాం? మనం ఆయనకి ఏం అర్పిస్తున్నాం?
మన విశ్వాసము, మన నీతి ఏ విధంగా ఉన్నది, మన ప్రతిదీ చూసి ఆయన ఆ విధంగా హేబేలు వలె మనల్ని అనుకుంటున్నాడా లేదా అనేసి పరీక్షించుకోవాల్సింది ఒకటి ఉంటుంది. రెండో వ్యక్తి హనోకు. హనోకు చూస్తే జెనసిస్ చాప్టర్ 5 22-23, ఆది కాండము 5వ అధ్యాయము 22-23. హనోకు 60 ఏండ్ల బ్రతికి మెతుషేలను కనెను. హనోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను. హనోకు గురించి 2 వచనాలు ఉన్నాయి, 3 వచనాలు ఉన్నాయి. 3 వచనాలలోనే ఎంత శ్రేష్టమైనది అని అంటే, ఆయన ఏం చేసినాడంట, దేవునితో నడుచున్నాడు, కుమారులు కుమార్తెలను కనెను. అంటే ఆయన కూడా విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలోనే ఆయన నడిచినాడు, ఒక కుటుంబీకుడుగానే నడిచినాడు. భార్య బిడ్డలు వాళ్ళని చూసుకునడము ప్రతి పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఎంత విశ్వాసంగా జీవించినాడు, దేవుణ్ణి ఎంతగా హత్తుకొని జీవించినాడు. అంత హత్తుకొని జీవించుతూ ఈ లోకపు పనులు, ఆత్మీయ జీవితంలో దేవునితో సమానముగా ఆయన నడవడం వలన దేవుడు ఆయనను మెచ్చుకొని ఈ లోకంలో మరణము లేకుండానే ఆయనను తీసుకొని వెళ్ళాడు. ఎంతగా విశ్వాసం హానోకుది. అంతటి విశ్వాసంలో మనం ఎంతగా ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేసి ఒక్కసారి దేవుడు నాకు ఆలోచన కలిగించినాడు. నెక్స్ట్ మూడవది నోవాహు గురించి చూద్దాం. నోవాహు కూడా నీతిమంతుడని, దేవుని ద్వారానే నీతిమంతుడు అనిపించుకున్నాడు. 5వ అధ్యాయము హనోకు దినములకు వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత హనోకు నోవాహును కనేను. నోవాహు కుమార్తె లెమెకు దినములో 770 ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడే షేమును హామెను యాపేతును కనెను. 5వ అధ్యాయం 32వ వచనంలో. అయితే 6వ అధ్యాయానికి వచ్చినప్పటికీ నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఇది చేసుకుంటూ ఈ విధంగా వచ్చేసరికి దేవుడు నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, పరిస్థితిని గమనించి దేవుడు తన సృష్టించినది చూసి చాలా బాధపడతాడు. నేను దీన్ని పూర్తిగా నశింప చేయాలి, నిర్మూలన చేసేయాలనేసి దేవుడు బాధపడే అంతటి దుష్టత్వము లోకంలో జరుగుతూ ఉన్నది. అలాంటి పరిస్థితిలో దేవుడు నోవాహును 6వ అధ్యాయం 9వ వచనంలో, నోవా వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఎంతటి శ్రేష్టమైన వాక్కులు ఇక్కడ ఇవ్వబడ్డాయి. దేవుడు ఎంతగా ఈ విషయాలు మనము గ్రహించడానికి గురించి దేవుడు మన కొరకు, నా కొరకు ముఖ్యంగా రాసిపెట్టి ఉన్నాడు. నోవాహు ఏం చేసినాడు, దుష్టత్వము చుట్టూ ఉన్నది, చుట్టూ దుష్టత్వం జరుగుతూ ఉన్నది. వివాహం చేసుకుంటూ, అది చేసుకుంటూ, ఇది చేసుకుంటూ, నెఫీలీలు ఎంతో ఉన్నత దేహాదు ఉన్నారు, వాళ్ళు కూడా దుష్టత్వంలో ఇష్టారాజ్యమైన కార్యములు చేస్తూ ఉంటే దేవుడు బాధ పడుతున్న ఆ సమయంలో నోవాహు దేవునితో కూడా నడిచినాడు. మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి స్థితిగతులు వచ్చినా దేవునితో నడవడం నేర్చుకోవాలి. ఈ నీతిమంతుడు విశ్వాస మూలంగానే జీవించుతాడు. ఆ విశ్వాసంలో ఏమాత్రము తొట్టిల్లకుండా జీవించినప్పుడు నీతిమంతులుగా ఎంచబడి, నీతిమంతునిగా చేసి దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో ఆయన సన్నిధిలో ఎంతగానో కాపాడుకుంటాడు. నోవాహు దేవునితో కూడా నడిచెను. ఈ విధంగా నోవాహు విశ్వాసంలో నడిచినాడు.
7వ అధ్యాయము 1వ వచనం చూస్తే, యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని అని దేవుడైన యెహోవా నోవహుతో మాట్లాడుతూ నోవహుకు చెబుతున్నాడు. ఎంతో విస్తరించి ఉండొచ్చు, జనము ప్రబలి ఉండొచ్చు, అంతటిలో నోవహు మాత్రమే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అందుకే దేవుడు నోవహును ఎంతగా కాపాడినాడంటే, దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని యథార్థముగా విశ్వాసంతో చెబుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. తన భార్యకు, తన పిల్లలకు చెప్పుతూ, తన తోటి వారికి కూడా అది ప్రచురింప చేస్తున్నాడు. దేవుడు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, నాశనం రాబోతుంది, మీరు కాపాడబడాలి అనంటే, ఈ ఓడలోకి రావాలి అని ఎంతగానో ప్రచారం చేసినాడు, ఎంతగానో చెప్పినాడు. కానీ అది వినలేదు, ఎవ్వరు కూడా ఆ ఓడలోకి రాలేదు. ఈ విధంగా దేవుడు నోవహును నీతిమంతుడని తీర్చినాడు. నీతిమంతుడు అని తీర్చబడడానికి విశ్వాసంలో స్థిరముగా ఉంటూ, దేవునితో నడుస్తూ, దేవునిలో నడుస్తూ, దేవుని కొరకు నడుస్తూ, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడచడం వలన ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. 4వది చూస్తే అబ్రహాం గురించి చూడొచ్చు. ఇది కాలము జరిగిపోయిన తర్వాత, నోవహు జల ప్రళయం అంతా అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహామును ప్రత్యేకించుకున్నాడు. ఎప్పుడైతే అబ్రహామును పిలుచుకున్నాడో, పిలుచుకున్నప్పటి నుంచి అబ్రహాము జీవించినాడు. కానీ 15వ అధ్యాయం 6వ వచనంలో మనము చూస్తే, దేవుని పిలుపుకు ఆయన లోబడ్డాడు, లోబడి నమ్మి విశ్వసించినాడు. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మిండు, ఆయన పిలుపును నమ్మినాడు, కాబట్టి ఆయన నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. నీతిమంతుడుగా ఒక్కటే కాదు, విశ్వాసులకు తండ్రి అని కూడా పేరు సంపాదించుకోగలిగినాడు. ఆయన పిలుపుకు మనం ఎంతగా బ్రతకగలుగుతున్నాం, విశ్వాసంలో ఎంత స్థిరముగా ఉంటున్నాం, పరిస్థితులు ఏవొచ్చినా మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాము అనేసి ఒక్కసారి పరీక్షించుకోవడానికి అబ్రహామును మన ముందు ఇక్కడ పెట్టినాడు. నెక్స్ట్ అబ్రహాము తర్వాత, అబ్రహాము విషయం గురించి కానీ ఎవరి విషయం, హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రికలో ప్రతి విషయంలో రాపిచ్చి పెట్టినాడు అనమాట. విశ్వాసం నాకు తర్వాత 18వ అధ్యాయము 19వ వచనము, అందులోనే 18వ అధ్యాయము 19వ వచనము, ఆదికాండము 18, 19వ వచనము, యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరము, తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుట అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని నిరిగి ఉన్నాను. నేను నీతి న్యాయములు జరిగించేవాడు అనేసి దేవుడు ఇక్కడ కూడా ఆయన గురించి సాక్ష్యం చెప్పుచున్నాడు. అదే 23వ వచనానికి వస్తే, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా. అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడి విశ్వాసంలో స్థిరముగా ఉండడం వలన తన తోటివాడైన లోతు మరణించే పరిస్థితికి వచ్చినప్పుడు దేవుడు ఆయనతో చెప్పకుండా ఊరుకోలేదు. చెప్పి, నేను సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తాను అనేసి చెప్పినప్పుడు, లోతును నీతిమంతుడు కదా అనేసి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే కూడా వెళ్ళకుండా అక్కడనే నిలబడి, అయ్యా నాయన 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది, లాస్ట్కి 5 మంది అన్న కాడికి నీతిమంతుల గురించి ఆయన ఆలోచించేవాడుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. అబ్రహాము విశ్వసించి నీతిగా ఎంచబడి తన జీవితంలో అనుక్షణము నీతిని అనుసరించుకుంటూ జీవిస్తున్నాడు. ఒక విశ్వాస జీవితంలో మనము కూడా ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, నాకైతే ఏ మంచితనము కూడా లేదు. కేవలం అంటే కేవలం ఆ ప్రశస్తమైన రక్తము ద్వారా, ఆ విలువైన రక్తము ద్వారా, ఆయన యొక్క మహదైశ్వర్యమైన కరుణ కృప
మహదైశ్వర్యము చేత ఆయన పిలిచి నమ్మి నాకు ఇచ్చిన ఈ గొప్ప రక్ష కేవలం ఒకే మాట నమ్మి విశ్వసించి ఆయన సన్నిధిలో ఒప్పుకోవడం వలన ఇంత శ్రేష్టమైన జీవితం ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, నాకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకే ఈనాడు నేను తండ్రి అని పిలవడానికి నేను ఏమాత్రము సిగ్గుపడకుండా తండ్రి నాయన అబ్బా అని నోరు తెరచి ఆయనను స్తుతించగలిగే అవకాశం ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు. తన సృష్టించుకున్న సృష్టిని ఎవ్వరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేక ఈ కార్యములు చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ అబ్రహాం తర్వాత మనం షారాను చూడొచ్చు. 18వ అధ్యాయము ఆ ఆది కాండము 18వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే షారా ఆమె ఏమంటది అని అంటే, స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను, నేను ఏ పాటి దానిని కాను, నా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నా గర్భము మృతతుల్యమైంది అని తాను అనుకున్నది. కానీ విశ్వసించింది. ఆ విశ్వసించడం వలన ఆమె నీతిమంతురాలుగా మారింది. ఆ విశ్వాసుల పట్టికలో ఆమె పేరు లిఖింపబడి ఉన్నది. ప్రతి పరిస్థితిలో మనము కూడా విశ్వాస జీవితంలో ఆ విధంగా షారా వలె ముందుకు కొనసాగాలి. నెక్స్ట్ రాహాబు గురించి ఆలోచన చేసిన అనమాట. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనము చూస్తే రాహాబు వేశ్య అయ్యుండి కూడా ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన గురించి ఆమె విన్నది. విని విశ్వసించి ఏమీ అనకుండా నేనును నా కుటుంబంను నశించిపోకూడదు, వాళ్ళకి ఎవ్వరికి ఏమీ కాకూడదు, మీరు చూసుకోవాలి అనేసి మొదటిగా వాళ్ళతో ప్రతిజ్ఞ చేసుకున్నది. వేగుల వారితో చేసుకున్నది. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఈ విధంగా నువ్వు ఒక గుర్తు పెట్టాలి అని చెప్తుంది. ఎంత శ్రేష్టమైన కార్యములు! రాహాబు ఎంతగా నమ్మి విశ్వసించింది. విశ్వసించడం వలన నీతిగా ఎంచబడి నీతిమంతుల జాబితాలో రాగలిగింది. తర్వాత ఇంకొకటి ఇసహాకు కూడా నీతిమంతుల దాంట్లోనే ఉన్నాడు. ఆయన నమ్మి తండ్రి దేవుడే నా దేవుడని నమ్మి విశ్వసించి తన కుమారుడైన యాకోబును ఎంతగానో దీవిస్తాడు. అసలు యాకోబు అనైతే అనుకోలేదు, ఏషావును దీవించాలి అని అనుకున్నాడు. కానీ మోసము చేత యాకోబు వస్తాడు, అయినా ఆయన దీవించుతాడు. ఈ విధంగా దేవుడు నీతిమంతులు విశ్వాస మూలముగా నీతిమంతులుగా ఎంచబడ్డ బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఈ హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము ఈ విధంగా దేవుని కృప చేత ఆయన ఈ విధంగా నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించెదరు అనేసి చెప్పగలిగినాడు. చెప్పి నడిపించుకుంటూ 3వ అధ్యాయానికి వస్తాడు. 3వ అధ్యాయానికి వచ్చి ఏం చేస్తాడు అనంటే 3వ అధ్యాయము 1వ వచనము, 2వ అధ్యాయంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్పుకుంటూ వస్తూ దేవుని మహోన్నతత్వాన్ని, దేవుని యొక్క గొప్ప శక్తిని, ఆయన మహత్యాన్ని ఆయన చూడగలిగినాడు అనమాట. అక్కడ ఉన్న ప్రజలందరూ విగ్రహారాధికులు అవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అయితే యెహోవా 20వ వచనంలో ఉంది, అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఇక్కడ హబక్కుకు దేవుడు హబక్కుకుతో మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఈ విధంగా నీతిమంతులు విశ్వాస మూలంగా జీవిస్తారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, దుష్టత్వము, కలహము ఇవి ఏవి ఉన్నప్పుడు కూడా ఈ విధంగా జీవించగలుగుతారు. నరహత్యలు జరిగినా ఏవి జరిగినా అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నప్పుడు అప్పుడు హబక్కుకు దేవుని యొక్క గొప్ప సన్నిధిని అనుభవించినాడు. ఆ ప్రసన్నతను అనుభవించి ఏం చెప్తాడంటే, అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఎస్, ఆయన ఉన్నాడు, ఆయన స్థలంలో ఉన్నాడు, ఉన్నత స్థలంలో ఉన్నాడు, అతి శ్రేష్టమైన స్థలంలో ఉన్నాడు. ఆ ధవలవర్ణుడు, ఆ రక్తవర్ణుడు, ఆ అతి సుందరుడు, ఆ అపరంజి పాదములు గలవాడు ఉన్నాడు. ఆ సన్నిధిలో, ఆ మహిమలో, ఆ ప్రభావంలో, ఆ ప్రకాశం చేత నింపబడి ఆయన మౌనంగా చూస్తూ ఉన్నాడు, మౌనంగా గమనిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే దాన్ని ఏమి అనడానికి వీలు లేదు. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యం, ఆయన చూపిన ఆ యొక్క మార్గం, ఆ నిత్య రాజ్యము,
ఈ మౌనంగా ఉంట ఎంతమంది ఆయన దగ్గరికి రాగలుగుతారు? ఎంతమంది ఆయనను స్వీకరిస్తారు? ఆయన మౌనంగా చూస్తూ ఉన్నాడు. ఎవరైతే నమ్మి విశ్వసిస్తున్నారో వాళ్ళని కాపాడుతూ ఉన్నాడు. ఆ పరిస్థితి గుండా తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ విషయాలను హబక్కుకు గమనించి 3వ అధ్యాయానికి వస్తే ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరు? హబక్కుకు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను, ఆయన ప్రకాశమును ఆయన అనుభవించి చెప్పుతున్నాడు. నాయనా, నువ్వంటే నాకు చాలా భయం ఉన్నది. నువ్వెంత శ్రేష్ఠుడవో, ఎంత గొప్పవాడవో, నువ్వు సృష్టికర్తవని నేను గమనించి, నువ్వంటే నేను భయంతో, భక్తితో, యోగ్యముగా ఉండాలి అనేసి భయముతో వణుకుతున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకును. ఎంతగా ప్రార్థిస్తున్నాడు. ఆయన ప్రార్థనలో నాకు మాటి మాటికి ప్రార్థన చూస్తే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంతగా పొగుడుతూ ఉన్నాడో. ఏం చెప్తున్నాడంటే, నాయనా, సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి, కానీ నువ్వు మాత్రము ప్రతి కార్యాన్ని నూతన పరుస్తున్నావు. ప్రతి కార్యాన్ని నూతన పరుస్తున్నావు. ప్రస్తుత సమాజంలో కార్యములు నూతనంగానే జరుగుతున్నాయి. మనము ఊహించని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. హతసాక్షులుగా మార్చబడుతున్నారు. ఎక్కడో ఎక్కడో జరుగుతున్నాయని మనం చూసుకున్నాము, కానీ ప్రస్తుతం మన కళ్ళ ముందు కాపరులు, విశ్వాసులు, పరిచారకులు వీళ్ళ గురించి మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటిది అని అంటే, నూతనము కార్యములు జరుగుచున్నాయి. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకముకు తెచ్చుకున్నాం. నాయనా, నీకో పరిస్థితులు చూస్తుంటే నీకెంతో కోపం వస్తుంది, ఎంతో రౌద్రము కలుగుతుంది. అలాంటి విపరీత పరిస్థితులు ఉన్నాయి, కానీ దయ చూపవా నాయన, వాత్సల్యము చూపవా నాయన, కరుణ చూపవా నాయన అని మాటి మాటికి కోరుకుంటున్నాడు, బ్రతిమిలాడుకుంటున్నాడు హబక్కుకు. మనము కూడా ప్రస్తుతం సమాజంలో దేవుని సన్నిధానానికి వచ్చి ప్రతి పరిస్థితి గురించి, ప్రతి విషయం గురించి, మన వ్యక్తిగతము, మన కుటుంబము, మన సంఘము, మన ప్రాంతము, మన దేశము గురించి దేవునిదే బ్రతిమిలాడుకోవాలి. నాయన, కరుణించు నాయన, కరుణించు నాయన. నీ ఉగ్రతకు లోను అయి ఉన్నప్పటికైనా క్షమించే తండ్రివి నువ్వు నాయన అనేసి మనము విన్నవించుకోవడానికి దేవుడు మనకి ఇదొకటి చూపిస్తూ ఉన్నాడు. చూపించుకుంటూ 3వ అధ్యాయం అంతయు చదువుకుంటూ వస్తూ ఉంటే 16వ వచనానికి నేను చదువుతున్నాను. 16 నుంచి 19 వరకు చదువుతాను. నేను వినగా జనులు మీదికి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి. నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును. హబక్కుకు ప్రార్థించుతూ ప్రార్థించుతూ ఆయన యొక్క సన్నిధిలో ఆయన మహోన్నత గొప్పతనాన్ని గుర్తెరిగి ఆయన తిరిగి స్తుతించడం ప్రారంభించినాడు. తను ఎంతగా ఆలోచిస్తున్నాడు అని అంటే, ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అలాంటి పరిస్థితి ఉన్నా సరే, కానీ ఏది ఉన్నా లేకున్నా ఆయన అక్కడ స్పష్టంగా అంజూరపు చెట్ల గురించి, ద్రాక్ష గురించి, ఒలివ చెట్ల గురించి, పంట గురించి, దొడ్డి గురించి, పశువుల గురించి, వీటన్నిటి గురించి చెబుతూ, ఇవి మానవునికి అవసరం ఉన్న ప్రతి విషయం ఇందులో రాయబడి ఉన్నది. ఇదిలో ఏది లేకపోయినా సరే తండ్రి, నేను మాత్రము నీ యందు మాత్రమే సంతోషిస్తాను.
దేవుని అందే నేను సంతోషించదను. ఆయన అందే సంతోషించాలి. ఆయనలోనే మనం ఆనందించాలి. మన జీవితానికి మనకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యము నుండి ఆ నిత్య రాజ్యము కొరకు మనం ఆనందించాల్సింది కేవలము ఆయనలోనే, ఆయనతోనే, ఆయన యందు మాత్రమే మనం ఆనందించాలి. ఈ లోకంలో జీవించుచుంటే దుష్టుడైతే ఎంత మనం ఆయనను స్తుతించి ఆయనలో ఆనందించాలనుకుంటే ఏదో ఒక సమస్య, ఏదో ఒక పరిస్థితి తెచ్చిపెడుతూ ఉంటాడు. అయినప్పటికైనా మనం ఆయనలో ఆనందించాలి. ఒకసారి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం కానీ మనం చూసినాము అని అంటే, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఇక్కడ ఈ శోధింపబడి శ్రమ పొందెను గనుక, ఇక్కడ మన దేవుని గురించి, యేసు ప్రభువుని గురించి స్పష్టంగా చెప్పబడి ఉన్నది. ఇక్కడ హబక్కుకు స్తుతిస్తా, ఏది లేకపోయినా నేను నీ యందు ఆనందించుతా, సంతోషిస్తాను అంటున్నాడు. ఏ విధంగా సంతోషించాలనంటే మనకున్నది ఇదే అన్నమాట. ఎలాంటి శోధనలో కానీ శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అమ్మో, ఈ కష్టం వస్తే ఎలాగా, ఆ కష్టం వస్తే ఎలాగా అని మనము అనేక సార్లు భీతెల్లుతాము, భయము పొందుతాము, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పుతున్నాడు, ఆయన శ్రమ గుండా మనం వెళ్ళే ప్రతి శ్రమ గుండా ఆయన వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రతి శోధనలో, ఆ ప్రతి శ్రమలో సహాయం చేయుటకు ఆయన మనతో పాటు ఉంటాడు. ఆ తో పాటు ఉన్నదాన్ని మనము నిరంతరము ఆనందించుతూ, సంతోషించుతూ, అది గ్రహించుతూ బ్రతకాలి. దాని గురించి మనము ఆలోచించాలండి. ఇది చదువుతూ ఉన్నప్పుడు ఆనందించాలి, సంతోషించాలి. ఏ విధంగా సంతోషించాలి, దేని గురించి సంతోషించాలి అనేసి నేను ఒకటి ఆలోచించినాను. ఆ, నూతన మన ఆ, వాక్యంలో ఫిలిప్పి పత్రికను కానీ మనం చూసుకున్నాము అని అంటే, అపోజిడైన పౌలే ఈ ఫిలిప్పి సంఘానికి రాస్తూ చెప్తాడనమాట, ఆనందించాలి. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. ఏం, ఆనందించుడి ప్రభునందు, మరలా చెప్పుచున్నాను ఆనందించుడు అనేది అది మనకు తెలుసు. అయితే ఈ మొత్తము ఈ 4 అధ్యాయాలలో ఆనందించుడి, సంతోషించుడు అనేది 14 సార్లు రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు 14 సార్లు ఈ విషయాన్ని మెన్షన్ చేస్తాడనమాట. అయితే ఎందు గురించి మెన్షన్ చేసినాడు అనేసి నాకు ఆలోచన వచ్చినప్పుడు, మొట్టమొదటిగా ఇది ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని గాను మనం చూసినాము అని అంటే, 6వ వచనము 3 నుంచి 6 అన్ని కలిసి ఉన్నాయి, మధ్యలో ఉన్నది. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ఎందుకు సంతోషిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు అని అంటే, అందరి నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడు, చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడు, అంటే ఆ ఫిలిప్పి సంఘానికి ఆయన చెప్తూ ఉన్నాడు ఏంటిది అని అంటే, ప్రతి క్షణము నేను ప్రార్థిస్తున్నాను, ప్రార్థించిన ప్రతి క్షణము నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించడం వల్లనే నేను సంతోషపడుతూ ఉన్నాను. అంటే ప్రార్థనలో సంతోషం ఉన్నది. ప్రార్థన చేయడం వలన సంతోషించగలుగుతాము. ప్రతి విషయాన్ని మనము ప్రార్థనలో పెట్టుకున్నప్పుడు దేవుని కృప చేత మనం ఆనందింపబడతాము. 18వ వచనానికి 18వ వచనంలో ఆ, మరో 1వ అధ్యాయము 18వ వచనాన్ని కానీ మనం చదివినమనంటే, అయినానేమి, ఆ పైన రాసి ఉన్న వాటి అన్నిటిని చెప్పుకుంటూ, అయినానేమి మిష చేతనే గాని మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఆ, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను. మొదటిగా ప్రార్థనలో సంతోషించాలి. రెండవది ఆయన సువార్త ప్రకటించడంలో సంతోషించాలి. ఆ ప్రకటించేదానికి ఆయన అక్కడ చెబుతూ ఉన్నాడు, మిష చేతనే గాని సత్యము చేతనే గాని.
ఏ విధంగా అయినా సరే ఆయన సువార్తను ప్రకటించాలి. ఆయన సువార్తను ప్రకటించినప్పుడే సంతోషము కలుగుతుంది. సువార్తను ప్రకటించుకుంటూ అందులోనే సంతోషం అనుభవించుకుంటూనే ఈనాడు మన పరిచారకులు ఎంతో మంది హతసాక్షులుగా మారుతున్నారు, హింసింపబడుతున్నారు, వేదనకి కారణమవుతున్నారు. పౌలు కూడా ఆ కాలంలో సువార్త ప్రకటించడానికి ఎన్ని ఇబ్బందులకు గురి అయినాడు. కొంతమంది ఆయనను చంపాలని చెరసాలలో వేయడము, తర్వాత అనేక దినములు తిండి తినకుండా, వస్త్రము లేకుండా ఆ యొక్క సముద్రంలో ప్రయాణము చేయడము, ఈ విధమైన ప్రతి పరిచర్య చేయడానికి, సువార్త చెప్పడానికి అపోస్తలుడైన పౌలు అంతగా శ్రమకు పాలైనప్పటికైనా కూడా అందులోనే ఆయన సంతోషం ఎన్నుకున్నాడు. తర్వాత 26వ వచనాన్ని చూద్దాము. 26వ వచనం, 1వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. ఆనందం ఎందులో? క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. మనకు అతిశయం ఉండాలంటే కేవలము క్రీస్తునందు, మన ప్రభువైన యేసు క్రీస్తునందు మాత్రమే మనకు అతిశయము, అంతకు మించి ఇంకేం లేదు. ఆ అతిశయం తప్ప మనకి విమోచించింది ఎవరు? మనకు రక్షణ ఇచ్చింది ఎవరు? పాపం నుండి లేవనెత్తింది ఎవరు? నిత్య రాజ్యానికి వారసులు చేసింది ఎవరు? ఆయన కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టుకున్నది ఆయనే కదా. ఆయనను మనల్ని తన చంకలో పెట్టుకుని నడిపిస్తున్నాడు కదా. ఆయనే మన ఆదరణకర్త కదా. ఆయనే మన ఆశ్రయం కదా. ఆయన తప్ప ఇంకెవరున్నారు? మన అతిశయము అదొక్కటి మాత్రమే. ఆ అతిశయము కూడా ఏమవ్వాలి? అధికం అవ్వాలి. ప్రతి దినము దాని ప్రాక్టీస్లో మనం ఉన్నప్పుడు అది అధికం అవుతుంది. విశ్వాసమునందు అభివృద్ధి పొందాలి. ప్రతి దినము విశ్వాసంలో అభివృద్ధి కలిగి ఉండాలి. ఒకదాని తర్వాత ఒకటి మన సువార్తలలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్పబడుతుంది అనమాట. కానీ అంతటి విశ్వాసం కూడా ప్రస్తుతం మనం ఉంచలేకపోతున్నాం. దుష్టుడు ఆ విధంగా తొట్టిల్ల చేయడానికి కార్యములు చేస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాసంలో ప్రతి దినము మనం అభివృద్ధి పొందాలి. అందులోనే మనం మనకు ఆనందం కలిగి ఉంటుంది. అదే మన ఆనందము. దాని తర్వాత నెక్స్ట్ 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఏం చెప్తున్నాడు అనంటే, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇందులో ఏక మనస్సులై ఉండి, ఏక ప్రేమ కలిగి ఉండి, ఏక భావము కలిగి ఉండి, అంటే ఐక్యత కలిగి ఉండాలి. ఒక్కటే మనసు కలిగి ఉండాలి. క్రీస్తు యేసు అనే ఒక్కటే ప్రేమ కలిగి ఉండాలి. ఆయన్నే నన్ను కరుణించి కాపాడి రక్షించిండు, ఆ భావంలోనే జీవించాలి. అప్పుడే మనం సంతోషించుదాం. మన సంతోషం సంపూర్ణముగా చేయబడుతుంది. మన సంతోషం సంపూర్ణము చేయాలనంటే ఏక మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆయనను ఆరాధించాలి, ఆయనను సేవించాలి, ఆయనను పూజించాలి. నెక్స్ట్ 17వ వచనంలో కూడా 2వ అధ్యాయము 17వ వచనంలో ఉన్నది. మరియు మీ విశ్వాస యాగములోని దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇక్కడ అపోజిట్ పౌలు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మీ విశ్వాస యాగములో, అంటే యాగం అంటే బలి అర్పించడం. బలి విశ్వాసానికి యాగం అర్పించినట్లుగా ఉండాలి. బలి అంటే సంపూర్ణ అర్పణ కలిగి ఉండాలి. ఈ లోకం నుండి ప్రత్యేకింపబడాలి. ప్రతి విషయాన్ని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని త్యాగము చేసి వాటి వైపు దృష్టి పెట్టకుండా విశ్వాసములో మనము విశ్వాస యాగంలో దాని సంబంధమైన సేవలో విశ్వాస యాగంలో ఉండాలి. దానికి సంబంధించిన విశ్వాసం అనే సేవలో మనము జీవించాలి. ఎలాగ జీవించాలంటే
పానార్పణముగా పోయబడి, పౌలు పానార్పణంగా పోయబడ్డాడు. ఆయన ఎంత ఉన్నతుడో, ఎంత శ్రేష్ఠుడో రాయబడి ఉన్నది. ఆయన అందరిలో ఉన్నతమైన కలవాడు, మంచి చదువు కలవాడు. అన్నీ ఉన్నప్పటికైనా అన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొని తన తనకు తాను పానార్పణముగా దేవునికి అర్పించుకున్నాడు. ఈ విధంగా దేవుని యందు ఆనందించి సంతోషించినాడు. 18వ వచనాన్ని మళ్ళీ అందులోని 18వ వచనం చూస్తే, అటువలే ఇటువలెనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. దేవుని పరిచర్య చేయట్లో, పరిచర్య చేసే వారితో సహవాసం కలిగి ఉండడంలో, వారితో సహభాగులమై ఉంటే అందులో కూడా మనకు సంతోషం కలుగుతుంటది. పరిచారకులు ఒక్కరే కాదు. సునేమిరాలు చూసినాము అని అంటే, ఆ ప్రవక్త తన ఇంటికి వస్తూ ఉంటే ఆయన గురించి ఆలోచించి ఆయనకు కావలసిన అన్నిటినీ తన భర్తతో అడిగి మేడ గదిలో కట్టించి అవసరం ఉన్నాయన్నీ తను అక్కడ ఏం చేసింది, సిద్ధపరిచింది. ఈ విధంగా మనము పాల్గొనడం కూడా చాలా ఆనందాన్ని, సంతోషాన్ని కలగనిస్తుంది. అదేవిధంగా 3వ అధ్యాయము 1వ వచనంకి వచ్చినము అని అంటే, మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు. మన ఆనందము కేవలము ప్రభువునందు మాత్రమే ఉండాలి. ఆయనలోనే ఆనందం ఉండాలి. ఈ లోక సుఖ భోగములు, సౌఖ్యములు దేనికి సమము కాదు, సాటి రాదు. కేవలం ఆయన యందు మాత్రమే మనం ఆనందించి సంతోషించాలి. ఎందుకు ఆనందించి సంతోషించాలనంటే, ఆయనే మన బలము, ఆయనే మన శక్తి, ఆయనే మన సామర్థ్యము, ఆయనే మనకు తోడు, ఆయనే మనకు కోట, ఆయనే మన కొండ, ఆయనే మన ఆశ్రయ దుర్గం. ఈ కోటగా, కొండగా, ఆశ్రయ దుర్గం ఉండగా మనకు ఇంకా దానికంటే ఎక్కువ ఆనందం ఏమి ఉండాలి? అపోజిటైన పౌలు అవన్నీ అనుభవించినాడు కాబట్టి రాయగలిగినాడు. రాసి దేవుడు ఆ పౌలు యొక్క ఆ విషయాలన్నిటినీ మనకు రాపిచ్చి పెట్టినాడు. వీటిని మాటి మాటికి చదువుకొని వీటి యందు బలపరచబడి ఆయన రాక కొరకే మనం సిద్ధపడి జీవించడాని గురించి ఆయన ఇది ఒక అవకాశం, ఇదొకటి మనకు అనుగ్రహించి ఉన్నాడు, సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు అన్నమాట. నెక్స్ట్ మనము చూసినాము అనంటే 4వ అధ్యాయానికి వచ్చినాము అనంటే, 4వ అధ్యాయంలో ఇది మనకు అందరికీ తెలిసిందే. మొట్టమొదటిగా 4వ అధ్యాయము మొదటి దాంట్లో ఏమంటాడంటే, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా. విశ్వాసులైన వారు ఆనందము కిరీటమై ఉంటారు. ఎస్, దేవుని యందు మనము బలమై ఉండి సిద్ధపరచబడి ఆయన ఆజ్ఞకు లోబడి నీతిమంతులంగా, విశ్వాసులుగా మనము జీవించితే అదే కిరీటము, అదే కిరీటము అని సిద్ధపరిచి ఉన్నాడు. ఆయనకు కూడా మనము కిరీటం లాగానే ఉంటాము. ఎంత శ్రేష్టమైన విషయాలు అయిన పౌలు తన అనుభవ పూర్వకముగా చేయడం వలన ఇక్కడ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దీన్ని రాపిచ్చి పెట్టి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. మనం ఆయనకు ప్రియులుగా ఉండాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అప్పుడు ఆయన మనలో ఆనందించుతాడు. నేను చెప్పినప్పుడు ఆయన ఎంతగా ఆలోచిస్తూ ఉంటాడు, కానీ కేవలము మన ప్రభు అయిన క్రీస్తు మనల్ని చూసి ఆనందించుతాడు, మన యందే సంతోషం చూస్తూ ఉంటాడు. అందు గురించే ఎంతటి శ్రమ వచ్చినా, ఎంతటి విరోధ స్వభావం వచ్చినా ఆయన క్షమించుతాడు. ఇశ్రాయేలు ప్రజల అరణ్యంలో వెళుతూ ఉన్న పరిస్థితిలో అనేక సార్లు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే శిక్షించును, కానీ వాత్సల్యం చూపించుకుంటూ మళ్ళీ తీసుకొని వెళుతూ ఉంటాడు. ఈ విధంగా ఆయన యందు మనం ఆనందించాలి. అదేవిధంగా మళ్ళీ 4వ అధ్యాయము
4వ వచనంలో మనము చూసినాము అని అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకన జనులకు తెలియనీయుడి. ప్రభువునందు మాత్రమే ఆనందించాలి. ఏ లోక సంబంధమైన ఏ ఆనందము కూడా మనకు సరిరాదు. అవన్నీ క్షణం మాత్రమే. ఏదైనా సంతోషం కలిగిందంటే కొద్ది క్షణానికి మాత్రమే. నిరంతరము ఆనందము సంతోషం ఇచ్చేది కేవలం ప్రభువునందు మాత్రమే. అందుకే ప్రభువునందు మాత్రమే ఆనందించుడి ఆనందించుడి అని చెప్పుకుంటా నా 6వ వచనం చెప్తాడంటే, దేని యందు చింతింపకుడి. చింత కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటే మనల్ని సృష్టించుకున్న మన తండ్రి మన గురించి ఆలోచించుతాడు. సమస్తం ఆయన సిద్ధపరచుకొని ఉన్నాడు. కాకపోతే మనం ఆయనలో ఉండి ఆనందించి ఆయనకి ఇష్టలుగా జీవించాలి. లాస్ట్కి వస్తే 10వ వచనం చూసినాము అని అంటే, నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించి తిని. అపోజిన పౌలు గురించే ఈ ఫిలిప్పి ప్రజలందరూ కూడా ఆ, ఆ, ఇక ఎప్పుడొస్తాడో అని ఆలోచిస్తున్నప్పుడు, అంటే నా గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారా అనేసి సంతోషపడ్డాడు. ఏ విధంగానైతే పౌలు గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు, మనకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యం గురించి, మన తండ్రి మన గురించి ఎప్పుడు వస్తాడు అని ఈ విషయాలు కానీ మనం ఆలోచించినాము అని అంటే, మనము ఎంతగానో ఆయనకు విధేయులమై ఉండాలి. ఎంతగానో ఆయనకు సమర్పణా జీవితము కలిగి ఉండాలి. ఏ పరిస్థితులు మనకు సరిరావు, ఏ పరిస్థితులు మనకు సహాయపడవు. ప్రస్తుతం జరుగుతున్న దానికంటే కూడా రెండంతలు ఇంకా ఈ పరిస్థితులన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈ స్థితిగతులను చూసి మనము భీతిల్లకుండా ధైర్యము కలిగి నిరంతరము ఆయన యందు విశ్వాసము కలిగి నీతి జీవితము జీవించుకుంటూ ఆయనలో ఆనందించుతూ ఆయనలో సంతోషించుకుంటూ మనము బ్రతకాల్సింది మన ధ్యేయము. లాస్ట్కి వస్తే ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను. ఆ 2 తిమోతి 4వ అధ్యాయము 6-7 వచనాలను చదువుతున్నాను. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమె దేవునికి స్తోత్రం. ఎంతటి వాక్కులను ఆయన మన గురించి రాసి పెట్టి ఉన్నాడు అని అంటే, మనం ఏ విధంగా చేయాలి? పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది. ఈ వెడలిపోయే కాలం సమీపమై ఉన్నదని రాసినాక కూడా అనేక దినముల వరకు ఆయన సేవ చేసి హతసాక్షుడిగా మార్చబడ్డాడు పౌలు. మన ఆ, మన వాక్యములో మొట్టమొదటిగా హతసాక్షిగా మార్చబడింది స్టెఫను. మౌనముగా ప్రతి దానిని కూడా అనుభవించినాడు. అయితే మనము పౌలు వలె ఈ లోకములో ఈ పోరాటాన్ని మనము విశ్వాసము చేత కడముట్టించాలి. ఆయన రాక పర్యంతము మనం విశ్వాసంలో స్థిరముగా ఉండాలి. నీతి కిరీటము కొరకు మనం ఆలోచించుకుంటూ నిత్యము నిరంతరము ఆయనతో విన్నవించుకుంటూ ఆయన సన్నిధిలో కేవలం అంటే కేవలము ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహింపరుస్తూ ఆరాధించి జీవించాలి. హబక్కుకు అలాంటి పరిస్థితిలో మొదటిగా హబక్కుకు ఆయన ప్రశ్న చేసిన వాడు అయ్యుండి కూడా ఆ దేవుడైన యెహోవా ఆయనకు చెప్పిన ఆ ఆలోచనలన్నిటినీ గమనించి, నా ఎముకలు కుళ్ళిపోయినా సరే, నాకేమైనా సరే, నేను మాత్రము నీ యందు ఆనందించదను. నువ్వు నా రక్షణకర్తవు, నీ యందు మాత్రం నేను సంతోషిస్తాను. నువ్వే నాకు బలము, నువ్వు నా కాళ్ళను లేడి కాళ్ళగా చేస్తావు. ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడిపింపచేయి. ఆయన వైపు తేరి చూస్తూ ఆయన యందు ఆనందించినప్పుడు, ఆయన కొరకు జీవించినప్పుడు మనకు బలం అనుగ్రహించేవాడు ఆయనే, శక్తి అనుగ్రహించేవాడు ఆయనే, ఉన్నత స్థలాలకు తీసుకెళ్ళేవాడు ఆయనే. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో అయినా, ఏ స్థితిగతిలో అయినా ఆయనను స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయనను మహింపరుస్తూ కేవలం అంటే కేవలము
ఆయన ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ విశ్వాసంలో స్థిరముగా ఉంటూ ఆ రాక పర్యంతరము ఎదురు చూసుకుంటూ సిద్ధపడి జీవితము జీవించి ఆయన కొరకే బ్రతికే వారిగా దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ చిన్న చిన్న వాక్కులను బట్టి దేవునికి వందనాలు వందనాలు సమర్పించుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ఆంటీకి వందనాలు చెప్తున్నాను. విన్న సహోదరులందరికీ వందనాలు. ఈ వాక్కులు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఆంటీకి మరొక్కసారి హృదయపూర్వక వందనాలు చెల్లించి ఈ చిన్న వాక్యము ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.